అందరికీ నమస్కారం. జగన్‌కి ఊహించిన అదృష్టం రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు. ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో మళ్ళీ ఎన్నికల నగార మోగింది. అయితే ఇవి అసెంబ్లీ ఎన్నికలలో, లోక్సభ ఎన్నికలో కాదు. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు. అయితే ఆంధ్రలో మారిన రాజకీయ పరిణామాల మూలన మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బి మస్తాన్రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ముగ్గురికి రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ అవకాశం ఇచ్చింది. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 20వ తేదీలు ఏపీలో ఖాళీ అయిన 3 స్థానాలతో పాటు ఒడిశా, హర్యానా, పశ్చిమ బెంగాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ 10 వరకు నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు, డిసెంబర్ 20న రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నిక, డిసెంబర్ 20న సాయంత్రం 5 గంటల ఫలితాలు వెల్లడవుతాయి. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.